మీరు ఎప్పుడైనా సముద్రం లోపలికి వెళ్ళిపోయే దేవాలయం చూశారా? రోజుకి 2 సార్లు మాత్రమే పూర్తిగా కనిపించి మళ్ళీ సముద్రం లోపలికి వెళ్ళిపోయే ఆలయం. ఇది కథ కాదు, ఇది ఒక సినిమా కాదు, ఇది మన భారతదేశంలో ఉన్న రహస్యమైన శివాలయం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు చివరిలో చెప్పే విషయం మీ నమ్మకాలను కుదిపేస్తుంది. ఈ వీడియోనికి చిన్న లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అద్భుతమైన రహస్యమైన ఈ ఆలయం పేరు వచ్చేసి స్తంభేశ్వర మహాదేవ ఆలయం. ఇది వచ్చేసి మన గుజరాత్ రాష్ట్రం కంపత్ గల్ఫా కంబాయి విలేజ్ దగ్గర ఈ సముద్రం తీర పక్కన ఈ ఆలయం ఉంటుంది. ఇది సాధారణమైన శివలింగం కాదు, ప్రపంచంలో ఎక్కడ జరగని విషయం ఇక్కడ జరుగుతుంది. అసలు ఆ ఆలయ రహస్యం ఏమిటంటే, ఆ ఆలయం సముద్ర జలాల మధ్యలో ఉంటుంది. రోజుకు 2 సార్లు పూర్తిగా కనిపిస్తుంది. అప్పుడు భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మరి కొన్ని గంటల తర్వాత మెల్లగా సముద్రం వచ్చేసి పూర్తిగా ఆ శివాలయాన్ని కప్పేస్తుంది. అప్పుడు వచ్చేసి ఎవరు అక్కడికి వెళ్ళరు, అలాగే ఇప్పుడు ఆ శివాలయం కూడా పూర్తిగా కనిపించదు. అప్పుడు ఎవరు అక్కడికి వెళ్ళలేరు. ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ శివలింగాన్ని గురించి ఆశ్చర్యపరిచే విషయం తెలుసుకుందాం. ఇక్కడున్న శివలింగం సహజంగా ఏర్పడిన శివలింగం అని నమ్ముతారు. ఈ శివలింగానికి రోజు ఈ సముద్రపు ఉప్పు నీరు తాకుతున్న ఈ శివలింగానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఇది శాస్త్రవేత్తలు కూడా ఇది ఎలా జరుగుతుందని కనుక్కోలేకపోయారంట. సైన్స్ ప్రకారం ఇది టైడ్ ఫైనామినా వల్ల జరుగుతుందని అంటారు. కానీ భక్తుల నమ్మకం ఏమిటంటే, శివుడు స్వయంగా భక్తులకి దర్శనమిచ్చి మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోతారని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయాన్ని చలించే శివాలయం అని కూడా పిలుస్తారు. ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవాలంటే టైమింగ్ చాలా ముఖ్యం. తక్కువ సముద్రం ఉన్నప్పుడు మాత్రమే భక్తుల్ని అనుమతిస్తారు. ఒక్క క్షణం లేట్ అయినా నీళ్లు వచ్చేస్తాయి. ఇలాంటి అద్భుతాలు మన భారతదేశంలోనే సాధ్యం. సైన్స్ చెప్పలేని విషయాలు భక్తి చూపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి రహస్యమైన ఆలయాన్ని చూసారా లేదా విన్నారా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని గంట సింబల్ యాక్టివ్ చేసుకోండి. మేము ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.